ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. చీమకుర్తిలో తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నామినేషన్ అనంతరం చీమకుర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలతో నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్ బాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు అనంతరం సంతనూతలపాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ చేమకుర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి చేమకుర్తిలో దాదాపు 3 గంటల పాటు కూడా భారీ ర్యాలీ నిర్వహించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సుధాకర్ బాబు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, కొత్తగా రాజకీయాల్లోకి అంటే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సంతనూతలపాడు నుంచి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ఇక్కడ తీవ్రమైన దుర్భిక్షం ఉంది. సాగునీరు లేదు, తాగునీరు లేదు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. పాడి పరిశ్రమ దారుణంగా నష్టాల్లో కూరుకుపోయి ఉంది. సర్వనాశనం చేశారు వ్యవస్థలన్నీ. ఈ రోజున ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క అసంతృప్తిని ప్రభుత్వం మీదన, మా మీద ఉన్న ప్రేమను, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ముఖ్యమంత్రి చేసుకోవాలనే ప్రేమ, కసి ఈ రోజున ప్రజల్లో కనపడింది. అంటే నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల మీద ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత? మాకు 2 జలాశయాలు ఉన్నాయి. రామతీర్థం రిజర్వాయర్ కింద చేమకుర్తి మండలము, ఎస్ఎన్పాడు మండలం దర్శి ప్రాంతానికి వెళ్తుంది. అలాగనే గుళ్ళకమ్మ రిజర్వాయర్ కింద మద్దిపాడు మండలం, నాగులపులపాడు మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాలకు 2 రిజర్వాయర్లు ఉన్నా కూడా దిగువ ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు. ఎందుకు జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి సమస్య. సరిగ్గా రాజశేఖర రెడ్డి గారు ఒక మహా సంకల్పంతో, వారు రైతాంగం యొక్క పక్షపాతంతో ఆ రోజు చేసిన రామతీర్థం ప్రాజెక్టు నిర్మాణం, గుళ్ళకమ్మ ప్రాజెక్టు నిర్మాణ స్ఫూర్తిని తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలనలో సర్వనాశనం చేశారు. ఆ పెద్ద పెద్ద గోనెలతో పక్క ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. కనీసం 6 దడికి నీళ్ళు ఇవ్వమన్నా కూడా ఇచ్చే పాపాన్ని పోలేదు. రామతీర్థం రిజర్వాయర్ కింద ఉన్న చేమకుర్తి మండల ప్రాంతంలోని రైతాంగానికి మరి శనగలు వేసుకుంటే మేము నారుకి వరికి నీళ్ళు ఇస్తామని అని చెప్తే వాళ్ళ మాటలు నమ్మిన రైతాంగం శనగలన్నీ పీకేసుకొని నార్మల్ వేసుకున్నారు. నార్మల్ వేసుకొని నాటేసుకునే సమయానికి నీళ్ళు ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. అలాగనే సుబాబులు, జామాయిలు తోటలకు సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్ 31 ఇచ్చింది. 31 ప్రకారం 3,700 రూపాయలు కొనాలి కర్రని. కానీ 1,300, 1,400కి బయట మార్కెట్లో అమ్ముడుపోతుంది. ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతాంగం ఆ ఎండిపోయిన తోటను చూసుకొని ఆత్మహత్యలే శరణని భావిస్తున్నారు. అటుపోతేనేమో శనగలకు గిట్టుబాటు ధరలు లేక 6,700 రూపాయలు రావాల్సిన శనగల ధర 3,000, 3,200 వస్తుంది. కోల్డ్ స్టోరేజీల్లో వేలాది క్వింటాలు మూలిగిపోతున్నాయి. కాబట్టి మా లక్ష్యం రైతాంగానికి గిట్టుబాటు ధరలు రావాలి, పండించిన పంటకు స్పష్టమైన ధరలు రావాలి, సాగునీరు అందించాలి, తాగునీరు అందించాలి. మరోవైపు సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో ఎన్నికలను సమన్వయం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, 2 నియోజకవర్గాలు, ఇటు సంతనూతలపాడు అటు దర్శి నియోజకవర్గాల్లో మీరు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎలా ఉంది లోకల్గా పరిస్థితి? సంతనూతలపాడు వచ్చేకి మా స్వగ్రామం కాబట్టి సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గం అంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి వ్యతిరేకత. గతంలో ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఏ హామీ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం, రైతులందరినీ పక్కన పడేసి డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పి అవి కూడా చేయలేదు. ముఖ్యంగా ఏ వర్గానికి కూడా బడుగు వర్గం వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ అండగా లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రైతులకు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి ఎవరు చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు. రైతును రాజుగా చూసింది ఆ రోజు రాజశేఖర గారి ప్రభుత్వం. మళ్ళా అందరూ కలిసిమెలిసి ఇటువంటి ప్రభుత్వాలు మాకొద్దు, చంద్రబాబు పోవాలి, జగన్మోహన్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి ఈ గ్రామానికి పోయిన అందరూ అడుగుతున్నారు. చిన్న పిల్లవాడిని కాయించి పెద్దవాళ్ళ దాకా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లు స్టంట్లు వేసి పెన్షన్లు పెంచుతున్నాడు. అదేవిధంగా మహిళలందరికీ కొత్త కానుకలు ఇస్తున్నారని చెప్పి పుస్తకం కార్యక్రమాలు పెడుతున్నారు. కానీ ఏది నమ్మే పరిస్థితి లేదు. ఎలక్షన్లు స్టంట్లు చేస్తున్నాడు కానీ నిజంగా స్వచ్ఛందంగా పూర్తిగా పేదవాళ్ళకు అందుబాటులో ఉండే ఏ కార్యక్రమం చేయలేదు. కాబట్టి చంద్రబాబు గారు నమ్మరు. మేమందరూ ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఎక్కడ పోయి తిరిగినా పూర్తిగా
జగన్మోహన్ గారు సీఎం చేసుకోవాలి, అదే ఈ కాన్స్టిట్యున్సీలో టీజేఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు అదే అనుకున్నారు. ఇక్కడ అంతకుముందు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ కుమార్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు, కమిషన్ కోసం కకృతిపడే ఉండాలి. కాబట్టి అటువంటి నాయకుడు మాకు వద్దని చెప్పి క్లియర్ కట్ ఎక్కడ పోయినా ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా ఇతను వేస్ట్గా బీఫామ్ ఇచ్చేసి టీడీపీలో పొడి చేశారు, మేము ఎవరికి సపోర్ట్ చేయము, టీడీపీ వాళ్ళు కూడా విజయ్ కుమార్కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి 100% మంచి మెజార్టీతో సుధాకర్ అన్న 10,000 పైచిలతో మెజార్టీతో గెలుస్తా అని చెప్పి పూర్తి విశ్వాసం ప్రకటిస్తున్నాం. 14 ఎన్నికల్లో మీరు 6 స్థానాల్లో గెలుపొందారు. ఇప్పుడు 19 ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయని భావిస్తున్నారు జిల్లాలో? అప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసిమెలిసి పోటీ చేస్తే ఆయన ఇచ్చిన దొంగ హామీల వల్ల కొన్ని ఓట్లు పడ్డాయి, కానీ కొన్ని మెజార్టీ సీట్లు రాలేకపోయాం. కానీ ఈసారి ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు 12 సీట్లు 100%గా పూర్తిగా గెలుచుకుంటామని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఇది ప్రధానంగా చూస్తే జిల్లాలో ఈసారి 12 స్థానాల్లో విజయం తమదే అంటున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీలు నిర్వహించి బల ప్రదర్శన చేశారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకట్రావు, ఎన్టీవీ, సంతనూతలపాడు నుంచి.